Welcome friends. Welcome to Kaboye CDPOlu and EVOlu. Welcome to Shravan Sociology YouTube channel. Nenu mee Dr. Shravan Kumar. So, మీ అందరికి తెలుసు సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ చదివిన పిల్లలు, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక డ్రీమ్గా భావించి సిడిపిఓ కోసమే సోషల్ వర్క్ చేయడం, సిడిపిఓ కోసమే ఆ కోర్సులు చేయడం, సిడిపిఓ కోసమే ఆ పర్టికులర్ 4 కోర్సులు చదవడం చేస్తూ ఉంటారు. సరే, ఆ క్రమంలో ఎగ్జామ్ రాశారు, అంతా జరిగిపోయింది, ఏదేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి కొన్ని రోజుల క్రితం మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వెబ్ నోట్ పెట్టారు. అని మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ డేట్స్ కదా, నిన్నటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, ఎప్పుడు ఉంటుందో 60 days ఇస్తారో, 90 days ఇస్తారో, 120 days ఇస్తారో, దాన్ని బట్టి ఎలా ప్రణాళిక. సరే, ఇప్పుడు మనకు టైం తెలిసిపోయింది. ఎప్పుడు ఉంటుంది? 3వ తారీఖు 1వ నెల 2025, 4వ తారీఖు 1వ నెల 2025 పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి 6వ తారీఖు 1వ నెల, 7వ తారీఖు 1వ నెల, జనవరిలో ఉంది. జనవరికి ఉన్న ఈ సిడిపి ఎగ్జామ్కి లింక్ ఉన్నట్టుంది, పోయినసారి కూడా జనవరిలోనే జరిగింది. సరే, వాట్ ఎవర్, ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి యాజ్ పర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచే తీసుకున్నాం. ఇప్పుడు ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కమిషన్ వాళ్ళు అఫీషియల్గా మనకు పెట్టారు. ఆల్రెడీ ఈవినింగే కొంతమంది స్టూడెంట్స్ అడిగారు, డేట్ వచ్చిందంట సార్, ఇది ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారంట సార్ అని చాలామంది అడిగారు, డేట్స్ ఇచ్చారంట సార్ అని అడిగారు. సో మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో లేకుండా మనం అఫీషియల్గా చెప్పడం కుదరదని చెప్పేసి ఇంతకుముందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పెట్టారు. కాబట్టి అది వచ్చిన తర్వాత మేము రెస్పాండ్ కావడం జరుగుతూ ఉంది. సో కాబట్టి చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు ఒక మంచి అవగాహన వస్తనే ఉద్దేశం. కారణం ఏంటంటే ఇది ఇంగ్లీష్లో ఉంది. చాలామంది ఆస్పిరెంట్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంగన్వాడీ ప్రాజెక్ట్స్లో పనిచేస్తుంటే కొంతమంది టీచర్లు, వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో, అంతే తప్ప ఇది మీరు చదువుకుంటే అర్థం కాదని కాదు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి క్లియర్గా, in continuation of the TGPSC web note dated 19/7/2024, it is informed to the candidates who have applied for the post of CDPO, notification number 13/2022 dated 5/9/2022 for 23 vacancies, and extension officer notification number 11/2022 dated 27th August 2022 for 181 vacancies, that the examination would be conducted in CBRT mode in multi-shifts, duly adapting the process of normalization scores, and the schedule of examination is as follows. చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది, కానీ అర్థం కావడంలో క్లారిటీ లేదు, అర్థం చేసుకోండి. ఆల్రెడీ పలానా డేట్లో ఇంతకుముందు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చినాము, తర్వాత సిడిపిఓ నోటిఫికేషన్ ఇచ్చినాము కదా, దానికి సంబంధించినటువంటి పరీక్షలని ఈ క్రింద తెలుపబడినటువంటి టేబుల్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. ఎప్పుడు అది? పేపర్ 1 ఎప్పుడంట? పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, బైలింగ్వల్, ఇంగ్లీష్లో మరియు తెలుగులో 2 భాషల్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఏ రోజు ఉన్నాయి? ఫస్ట్ పేపరు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 3/1/2025, 3rd January 2025 ఇచ్చాడు. అలాగే పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ కామన్ టు ఆల్, తెలుసు ఆల్రెడీ మీకు సిలబస్ ఏంటో తెలుసు, డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్ అన్నాడు. చూడండి, ఇది కూడా జాగ్రత్తగా డిగ్రీ లెవెల్, ఇది కూడా బైలింగ్వల్లో 2 భాషల్లో. ఈ 3వ తారీఖు మరియు 4వ తారీఖు ఈ 2 daysలో ఎగ్జామ్స్ ఉంటాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఏ ఎగ్జామ్స్? సిడిపిఓ ఎగ్జామ్స్ 3-4 జనవరి. ఏ విధానంలో ఉంటాయి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్స్.
మీరు చాలామంది మన యాప్లో ఎగ్జామ్స్ రాసే ఉంటారు, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశారు కదా, టెస్ట్ సిరీస్ రాశారు కదా, సేమ్ అదే మోడల్లో ఉంటాయి. కాకపోతే డిజైన్ వేరు ఉండొచ్చు, కలరు డిజైన్ సంథింగ్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సిబిఆర్టీ ఆఫ్లైన్ మోడ్ కదా, ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. ఓకే, కంప్యూటర్ ముందు కూర్చొని, అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది, ఫ్రెష్గా తెలియని వాళ్ళ కోసం చెప్తాను. సిబిఆర్టీ విధానంలో జరుగుతుంది. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఎప్పుడుంది? 6వ తారీఖు మరియు 7వ తారీఖు. చూడండి, క్లియర్గా చూడండి, 6వ తారీఖు మరియు 7వ తారీఖు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేట్లు ఇక్కడ 3 జనవరి 4 జనవరి సిడిపిఓ ఎగ్జామ్, 6 జనవరి 7 జనవరి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్. సో లైఫ్లో మీకు గుర్తుండిపోయే డేట్స్ అవ్వాలి, సక్సెస్ అయ్యి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ డేట్స్ లాగా ఉండాలి. జనవరి 3 జనవరి 4, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ జనవరి 6 జనవరి 7. ఆల్మోస్ట్ 3-4 అంటే మధ్యలో ఒక రోజు బ్రేక్ వచ్చింది, 6-7 ఉంది. 3-4 సిడిపిఓ ఎగ్జామ్, 6-7 ఎక్స్టెన్షన్ ఎగ్జామ్. రెండు కూడా సిబిఆర్టీ మోడ్, కంప్యూటర్ ముందర కూర్చొని ఎగ్జామ్ రాయాలి కదా. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పదాలు ఏంటి? రెండింటికి 23 సిడిపిఓ వేకెన్సీస్కి మరియు 181 వేకెన్సీస్కి. అంతే కదా. నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా, వాళ్ళు ఏమన్నారు, రీ ఎగ్జామ్ అన్నారు సర్వీస్ కమిషన్ వాళ్ళు. కొంతమంది పాపం తెలియక మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా సార్ అడుగుతున్నారు. పాపం రీ ఎగ్జామే జరుగుతూ ఉంది. 23 వేకెన్సీస్ సిడిపిఓ, 181 వేకెన్సీస్ ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సిబిఆర్టీ అని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, డేట్స్ కూడా చెప్పుకున్నాం జనవరిలో. అయితే ఇక్కడ మీకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టీ షిఫ్ట్స్ విధానంలో అన్నాడు. ఇక్కడ మల్టీ షిఫ్ట్స్ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది. యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ, కొంచెం నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే ఒకే ఎగ్జామ్ని డిఫరెంట్ సెషన్లో ఎగ్జామ్ చేస్తారు. మరి అట్లయితే ఎట్లా సార్, మరి పేపర్ వాళ్ళకి వేరు వేరు వస్తుంది. అందుకోసం ఏమంటున్నారు, నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్ అనే ప్రాసెస్. ఎన్ని షిఫ్టుల్లో ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి సమన్యాయం జరిగేటువంటి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. సమన్యాయం జరిగేటువంటి శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. ఆ సమన్యాయం జరిగే శాస్త్రీయ పద్ధతే నార్మలైజేషన్ స్కోర్. సో అది కూడా చూద్దాం, కింద ఏమి ఇచ్చారు. Yeah, here you can see the criteria for normalization. The Telangana Public Service Commission has been using computer-based recruitment tests for various recruitments from 2017 నుంచి చేస్తున్నారు వాళ్ళు ఇలాగా onwards. The CBRT involves the normalization of the scores of the candidates. Normalization of the scores of the candidates ఎట్లా చేస్తారో నేను చెప్తాను. Normalization of the scores of the candidates for the examinations which are conducted in multi sessions. ఒకటి కంటే ఎక్కువ సెషన్లలో జరిగేటువంటి పరీక్షలను నార్మలైజేషన్ అనేటువంటి సూత్రం ద్వారా అందరికీ సమన్యాయం జరిగేటువంటి విధంగా, పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్తో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక శాస్త్రీయమైనటువంటి స్టాటిస్టికల్ టూల్ అనుకోవచ్చు మనం. సో దాని ద్వారా చేస్తారు. సో ఫర్దర్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ as adopted by major leading organizations at national and state level, the conduct of recruitment examination and entrance examination is also adopted by the commission. జాతీయ స్థాయిలో అత్యున్నత సంస్థలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్తున్నారు. సో దాంతో పాటుగా మీరు ఇక్కడ చూడొచ్చు, కింద మనకు ఇంకొకటి ఇచ్చారు, ఒక పాయింట్. The commission has adopted the following formula to calculate final score of candidates of the multi-session CBRT examination as recommended by the expert committee constituted by the commission. వాళ్ళు ఏదో ఊరికే చేయట్లేదు, అక్కడ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి నియమించి ఆ ఎక్స్పర్ట్ కమిటీ సూచించినటువంటి ఒక నార్మలైజేషన్ ఫార్ములా ఆధారంగా మీ యొక్క స్కోర్లను నార్మలైజ్ చేస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత. ఎందుకంటే మీరు you need to write those examinations in multi shifts. ఒకటి కంటే ఎక్కువ షిఫ్టుల్లో రాయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే మన కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి
ఇంక సరే వాళ్ళకు సరే రీజన్స్ ఏవైనా సరే మల్టీ షిఫ్టులలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మల్టీ షిఫ్టులలో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి పేపర్ డిఫికల్టీ ఎట్లా ఉన్నా సరే అందరికీ సమాన అవకాశం ఉండడం కోసమే ఈ యొక్క నార్మలైజేషన్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి ఈ నార్మలైజేషన్ ప్రిన్సిపల్ అనేది కూడా దేశవ్యాప్తంగా అత్యున్నత సంస్థల్లో వినియోగిస్తున్నారు. మరియు 2015 నుంచి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వినియోగిస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు ఒక ఎక్స్పర్ట్ కమిటీని, స్టాటిస్టికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఆ స్టాటిస్టికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ యొక్క ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు. సో మీరు స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది దీనివల్ల ఎట్లా సమన్వయం జరుగుతుంది. ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇది మనకు టెక్నికల్ పాయింట్, టెక్నికల్ ఆస్పెక్ట్ మనకు అవసరం లేదు. అంటే ఈ ప్రిన్సిపల్ని అప్లై చేసినప్పుడు అంటే ఒక క్యాండిడేట్స్కి వచ్చినటువంటి స్కోర్ని ఈ ప్రిన్సిపల్ ద్వారా కంప్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ సమన్యాయం జరుగుతుంది ఎన్ని షిఫ్ట్లో ఎగ్జామ్ రాసినా. సో అదే విషయాన్ని కూడా మనకు కింద కూడా చెప్పడం జరిగింది. చూడండి, యా ఇక్కడ చూడండి, యా క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మలైజ్డ్ మార్క్స్ విల్ బి డన్ అప్ టు 5 డెసిమల్స్ అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, 0.001 వరకు స్కోర్లు. అందుకే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ప్రతి ఆన్సర్ కూడా ఇంపార్టెంట్. 0.00001 దగ్గర కూడా మీ ర్యాంక్ తగ్గచ్చు. అప్ టు 5 డెసిమల్ ప్లేసెస్ వరకు ఇస్తారంట మార్క్స్. అలాగే నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్ మే వ్యారీ ఫ్రమ్ ది ఒరిజినల్ ఆర్ అబ్సల్యూట్ మార్క్స్ ఆబ్టైన్డ్. సో నీకు ఎంతో కొంత స్కోర్ వస్తుంది, ఇవాళ రాసిన పొద్దున్న రాసిన వాళ్ళకు, సాయంత్రం రాసిన వాళ్ళకు ఒక రకమైన స్కోర్ వస్తుంది. దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేస్తారు. ఓకే, వాళ్ళు నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చిందే మనకు ఫైనల్ అనమాట. ఇగో చూడండి ఇక్కడ ఇచ్చాడు, నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓన్లీ షెల్ బి టేకెన్ ఫర్ ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 13/2022 అండ్ 5/9/2022 నోటిఫికేషన్స్ అండ్ సో ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ అకార్డింగ్లీ. ద క్యాండిడేట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ చేసినామంటున్నారు. ద క్యాండిడేట్ క్యాన్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆన్ TGPSC website 1 week before examinations. 1 week before examination dates. 1 week before examination dates అంటున్నాడు. అంటే ఎప్పటి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి? 3వ తారీఖు అంటున్నాడు. కాబట్టి అప్రాక్సిమేట్లీ 27వ తారీఖు డిసెంబర్ 27, 2024 డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి మీకు ఆల్మోస్ట్ హాల్ టికెట్ చేతిలోకి వస్తాయి. సో ఇక అనవసరమైన విషయాల జోలికి పోకండి, బుర్ర బద్దలు కొట్టుకోకండి. ఎందుకంటే మనకు అవసరమైన విషయాల కంటే అనవసరమైన విషయాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కదా. ఇది మీకు సంబంధం లేని విషయం, మీరు మర్చిపోండి, మీకు అవసరం లేదు. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చూసుకుంటాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది అందరికీ సమన్వయం కల్పించడానికి. కాకపోతే కొంతమంది జనాలు ఉంటారు, ఇదేంది మళ్ళా, ఇదెట్లా మళ్ళా, అదెట్లా మళ్ళీ అంటే మార్పుకు సిద్ధంగా లేని జనాలు కొందరు ఉంటారు, పాత చింతకాయ పచ్చళ్ళలాగా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏంటి కాన్ఫిడెన్షియాలిటీ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అందరికీ కూడా సమానమైన న్యాయం కల్పించడం కావచ్చు. సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్, అకౌంటబిలిటీ కావచ్చు, ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా తలపండినటువంటి ఆఫీసర్లు ఉంటారు. ఏదో ఒకసారి పోయినసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో కొంచెం ఇన్ఎఫిషియన్సీ ఉందని మనం ప్రతిసారి కూడా అట్లా ప్రతిదాన్ని గుడ్డిగా విమర్శిస్తూ కమిషన్ ఏది చేసినా దానికి ఒక వ్యతిరేక భావనను, నరేషన్ క్రియేట్ చేస్తూ, ఇక అది సరే నేను మాట్లాడకూడదు, యూట్యూబ్లలో కొంతమంది అదే పనిగా పెట్టుకున్నారు. సరే వాట్ ఎవర్, అంటే నేను ఒక సిస్టంలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎంత ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎంత హెడ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటిది వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ మనకున్నటువంటి అంటే ఆ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని ఎవ్రీథింగ్ ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరు మర్చిపోండి, మీకు ఎందుకు చెప్పండి, నార్మలైజేషన్ వాళ్ళు చూసుకుంటారు. మీరు చూసుకోవాల్సింది ఏంటిది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఇది మీరు చూసుకోవాల్సింది ఇది అవసరం లేదు, మీకు ఇన్ఫర్మేషన్ తెలవాలని చెప్తున్నా. ఒక నార్మలైజేషన్ ప్రిన్సిపల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని స్కోర్స్ నార్మలైజ్ చేస్తారని చెప్తున్నా. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ అనేది మల్టీ షిఫ్ట్లలో ఉంటుంది, రైట్? ఒకే షిఫ్ట్, 2 షిఫ్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 ఉంది, 2 షిఫ్ట్లు ఉండొచ్చు. పేపర్ 2 2 షిఫ్ట్లు ఉండొచ్చు. మోర్ దాన్ 1 ఒకేసారి కాకుండా అంతకంటే ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఎగ్జామ్ డేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి.
CBRT మోడ్ అని మానసికంగా ఇప్పుడే సిద్ధం అవ్వండి. దానికి ఆ రకంగా ప్రాక్టీస్ కూడా చేయండి. కంప్యూటర్లో ఆన్సర్ చేసేటువంటి విధానాన్ని కొంచెం అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 6వ తారీఖు మరియు 7వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. అంటే 5 నెలల డేట్ ఉంది మీకు ఆల్మోస్ట్ కదా. అంటే 3/1 ఇది 3/1/2025. సో ఈరోజు ఎంత అండి? 37/2024. ఇట్లా చేస్తారు వడి లెక్కలు. 30 తీసుకుంటే 33 కొంచెం చేస్తే 12. కరెక్ట్గా 5 నెలల 3 రోజులు ఉంది మీకు టైం. 5 నెలల 3 రోజులు ఉందండి కరెక్ట్ టైం. 5 నెలల 3 రోజుల్లో మీరు 2 పేపర్లు, పేపర్ 1 పేపర్ 2 ఈ 2 కంప్లీట్ చేసుకోవాలి. సఫిషియంట్ టైం ఇచ్చారు. యూ మస్ట్ సే థ్యాంక్స్ టు ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. చాలామంది విద్యార్థులు భయపడుతూ ఉండే 60 రోజుల్లో కండక్ట్ చేస్తారా, రీ ఎగ్జామ్ కదా 90 రోజుల్లో కండక్ట్ చేస్తారా. అందుకే నేను ఎక్కడ కూడా డేట్స్ వచ్చేంత వరకు మన అఫీషియల్గా ఇప్పుడు ఉంటుంది ఎగ్జామ్, అప్పుడు ఉంటుందని ఎగ్జామ్, నవంబర్లో ఉంటుంది ఎగ్జామ్ అని, డిసెంబర్ అట్లాంటి మాటలు చెప్పకూడదు. అర్థమైందా? విద్యార్థులు మరింత గందరగోళానికి గురి చేస్తారు. ఎక్కడ కూడా నేను చెప్పలేదు. ఈవెన్ కాంట్రవర్సీ అయినప్పుడు కూడా వాళ్ళ వెబ్సైట్లో వెబ్ నోట్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అనే దాకా నేను అసలు యూట్యూబ్లో CDPO గురించి కూడా మాట్లాడలేదు. సో కరెక్ట్ కాదు అది. సో మనకి అథెంటిక్గా ఇప్పుడు తెలిసింది కాబట్టి 5 నెలల 3 రోజుల టైం ఉంది. సరే ఈ 3 రోజులు అంటే వదిలిపెట్టండి. 5 నెలలు ఉంది. నువ్వు 5 నెలలు సీరియస్గా చదువుదాం అనుకుంటే అందులో అట్లీస్ట్ ఒక 15 రోజులు వేస్ట్ అవుతాయి. కోల్డ్ వచ్చో, లేకపోతే పిల్లలకి కోల్డ్ వచ్చో, లేకపోతే హెడ్ఎక్ వచ్చో, లేకపోతే అలసట ఉండో, లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి కదా వర్క్స్. సో 15 రోజులు ఊరికే వేస్ట్ అవుతాయి. కొందరికైతే 4 రోజులు వేస్ట్ అవుతాయి. 4 నెలలే ఉన్నది అనుకోవాలి. నేనేం చెప్పినా ఒక్క యూనిట్ సెకండ్ పేపర్లో ఒక్కొక్క యూనిట్ 10 యూనిట్లు ఉన్నాయి. ఒక్క యూనిట్ ఒక్కొక్క వారం చదివిన ఎన్ని వారాలు? 10 వారాలు. అంటే 2.5 months అక్కడే పోతుంది. ఇంకెంత ఉంది? 2.5 months 1.5 month ఉంది. పేపర్ 1కి 1.5 month ఉంది. మళ్ళీ రిపిటేషన్ ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. అర్థమైందా? సరే మనం అనుకున్న దానికంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు అనుకున్న దానికంటే మంచి సఫిషియంట్ టైం ఇచ్చిందని అనుకోవచ్చు. సరిపోతుంది. నవంబర్లో ఉంటుందని ఒక అజంప్షన్ పెట్టుకున్నారు చాలామంది. డిసెంబర్లో ఉంటుందని కొంతమంది అజంప్షన్ పెట్టుకున్నారు. సరే జనవరిలో పెట్టిండు. డిసెంబర్ లాస్ట్ వీక్ పెట్టిన అదే జనవరి ఫస్ట్ వీక్లో పెట్టిండు. సో ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఏంది అని మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. 5 నెలల టైం ఉంది. రైట్? నిదానంగా చదవండి. చదివేటప్పుడు టెన్షన్లు, స్ట్రెస్సులు, ఎమోషన్లు, అప్రహెన్షన్స్, డౌట్స్ ఇవన్నీ ఉండొద్దు. మైండ్లోకి రావద్దు. నెగిటివ్ థాట్స్ అంటారు వీటిని. నిన్న మనం స్టార్ట్ చేసినామా ప్రోగ్రామ్? యూట్యూబ్లో ఇట్లా చదువుకోండి, ఇది పరిస్థితి, మన యాప్ ఇట్లా అప్లోడ్ చేసినాం, డిస్కౌంట్ ఇస్తున్నామని అన్నీ చెప్పినాం కదా. చూసారా? నెక్స్ట్ డేనే వచ్చింది. దట్ ఈస్ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అంటే ఈ పనికిరాని జనాలకు ఒక బ్యాచ్ ఉంటుంది. అది ఏం చేస్తారంటే ఆ బ్యాచ్ నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, ఇదేందట ఎగ్జామ్, మళ్ళీ షిఫ్టులు అంట కదా, ఏదో నార్మలైజేషన్ ప్రిన్సిపల్ అంట కదా. మీరైనా శత్రువులా? కొందరు స్టూడెంట్స్ శత్రువులు, కొందరు స్టూడెంట్ మిత్రువులా? అందరిని ఒకే రకం చూసుకుంటుంది కదా గవర్నమెంట్ కానీ సిస్టమ్ కానీ. దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ప్రిన్సిపల్ కాబట్టి అసలు దీని గురించి మీకు అవసరమే లేదు. మర్చిపోండి. నార్మలైజేషన్ ప్రిన్సిపల్ ఎవరైనా మాట్లాడలేము. అది ఏంటంటే నార్మలైజేషన్ అంటే అది మాకు సంబంధం లేదు, మీకు చదువుకుంటాం ఎగ్జామ్ రాస్తామని చెప్పాడు అంతే. దట్స్ బెటర్. ఓకే. సో దేశవ్యాప్తంగా ఫాలో అయ్యేటువంటి సైంటిఫిక్ మెథడ్. కొంతమందికి అప్రహెన్షన్ ఉంటుందని నేను ముందే చెప్తున్నా. నెగిటివ్ థాట్స్ అస్సలు రానివ్వకండి, నెగిటివ్ కోణం రానివ్వకండి. 5 నెలలు ఉన్నది మీకు, 5 months ఉన్నది. 5 నెలలు. ఈ టైంని ఫస్ట్ రౌండ్ లెర్నింగ్. ఒకసారి చదవగానే ఏం చేయాలి? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయగానే వెంటనే ఎక్కడెక్కడైతే బ్యాక్వర్డ్ ఉన్నారో అక్కడ తెలిసిపోతుంది. అప్పుడు రీలర్నింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ కూడా కొన్ని తప్పులు బయటపడతాయి. అప్పుడు ఏంటిది? రెమీడియల్ లెర్నింగ్. ఎక్కడెక్కడైతే లోపాలని అవన్నీ చూసుకోవాలి, చదవాలి, చేయాలి, లోపాలు సవరించుకోవాలి, మళ్ళీ కూడా లోపాలు సవరించుకోవడానికి రెండోసారి చదవాలి. కాబట్టి ఉన్న టైం పెద్ద గేమ్ ఉన్నది అనుకోవద్దు. బట్ సఫిషియంట్, ఎక్సలెంట్ టైము, సఫిషియంట్ టైం. ఒక యావరేజ్ స్టూడెంట్కి ఒక కింద అంటే ఇప్పుడే ఫస్ట్ చదివే స్టూడెంట్కి కూడా
స్టూడెంట్ కూడా పోటీలోకి వచ్చేంత విధంగా టైం ఉంది. చాలా తొందరగా గ్రాస్పింగ్ ఉండి ఆల్రెడీ ఇంతకుముందు చదివి ఉన్న వాళ్ళతో కూడా ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా పోటీ పడేంత టైం మీకు అద్భుతంగా దొరికింది, రైట్? సో కాబట్టి దాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పడం జరిగింది మన కోర్స్ గురించి నిన్నటి వీడియోలో. చెప్పినాం కదా. సో రేపు వచ్చేస్తున్నాయి సోషియో ఎకనామిక్ సర్వేలో మన సిలబస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో, తెలంగాణ గవర్నమెంట్ ఇది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేలో మన సిలబస్కి సంబంధించి ఏమున్నాయో రేపు వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. ఎవ్రీ డే జనవరి 3 వరకు మేము కూడా ఎవ్రీ డే ఆస్పిరెంట్స్ లాగానే మేము కూడా ఏదో ఒక వర్క్, దాని రిలేటెడ్ వర్క్ సైంటిఫిక్గా చేసుకుంటూ వెళ్తాం. ఇంకోటి ఏంటంటే సఫిషియెంట్ టైం వచ్చింది కాబట్టి ఆలోచిస్తాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ గురించి. చాలామంది స్టూడెంట్స్ కూడా అంటున్నారు ఇంగ్లీష్ మీడియం అని, వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం, తప్పకుండా ఆలోచిస్తాం. సో దిస్ ఈస్ ఐ వుడ్ లైక్ టు సే విత్ యూ, ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. సో ఈ 5 నెలల టైంకి మనం ఎలా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయ్యేటప్పుడు 3 రకాల కేటగిరీలు నాకు జనరల్గా కనబడ్డాయి. ఒకటేమో ఎవరంటే గృహిణులు ఉన్నారు చాలా వరకు, ఇదొక అంటే సిమిలారిటీ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్. రెండోవారు ఏంటంటే ఇప్పుడు అంటే ఫుల్ టైం చదివే వాళ్ళు ఉన్నారు పిల్లలు, కొందరు ఫుల్ టైం కంప్లీట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకొక రకం ఎవరున్నారంటే వీళ్ళు జాబ్ చేస్తూ చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక రకం కూడా ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరంటే అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ప్లస్ ఈ యొక్క WCD ఎగ్జామ్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. 4 రకాల కేటగిరీ వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? సో కాబట్టి ఇంకొక రకంగా చూస్తే పోయినసారి జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, జస్ట్ మిస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు పోయినసారి, పాపం దగ్గర దాకా వచ్చి. రెండో వాళ్ళు పోయినసారి చాలా లో స్కోర్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, ఇదొక క్రైటీరియా మనం క్లాసిఫై చేస్తే. ఇంకో క్రైటీరియా ఏంటంటే పోయినసారి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ కేటగిరీ, వీళ్ళందరికీ ఒకటే ప్లాన్ పనిచేయదు. వీళ్ళు ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి, ఫుల్ టైం చదివే ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి, జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి, అదర్ ఎగ్జామ్స్ చదువుతూ ఇది కూడా చదివే వాళ్ళు ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి, పోయినసారి జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి, పోయినసారి చాలా తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి, పోయినసారి సక్సెస్ అయిన వాళ్ళు ఇంకొక రకంగా ప్లాన్ చేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటాను చెప్పి. సో ఈ ప్లాన్ ఎలా ఉండాలి ముఖ్యంగా, దీని గురించి నేను కంప్లీట్గా అంటే ఈ 5 monthsని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేటువంటి కోణంలో, కోచింగ్ తీసుకునే వాళ్ళు అయితే ఎలా, కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్గా చదువుకునే వాళ్ళు ఎలా, ఈ అంశాలన్నీ కవర్ చేస్తూ మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో చేయబోతున్నాను. అలాగే దాంతోపాటుగా చాలామంది స్టూడెంట్స్కు పేపర్ 1 అనేది, పేపర్ 2 పర్లేదు ఓకే, కానీ పేపర్ 1 ఎలా సార్, పేపర్ 1 ఎట్లా స్కోర్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఈ WCD ఎగ్జామ్స్, CDPO కానీ ఈఓ కానీ రాసేటువంటి స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొత్తగా కొంచెం, ఇప్పుడు అంగన్వాడీ టీచర్సే కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీసే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళు పాప ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉండడం కానీ, జనరల్ స్టడీస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం కానీ, జనరల్ స్టడీస్లో ఉన్న 14 or 13 ఏరియాస్ మీద కనీసం టచ్ ఉన్న వాళ్ళు, కనీసం కూడా టచ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ కొందరు గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి పోయినసారి గ్రూప్ 1 ఇంటర్వ్యూ చేసిన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, లేరని కాదు, రకరకాల స్టూడెంట్స్ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే పేపర్ 1 కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు, అందులో స్కోర్ తక్కువ వస్తుంది. పేపర్ 1 కొంచెం ఎట్లా ఏంది అనే దాని మీద కూడా నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. పేపర్ 1 మీద ఏంటి, ఇది కొంచెం డిఫరెంట్ పేపర్ 1, ఇందులో ఉద్యమ చరిత్ర ఉంది, ఇంగ్లీష్ ఉంది, చూడండి అర్థమైందా. అలాగే పేపర్ 1కి పేపర్ 2కి కొన్ని కామన్ ఏరియాస్ ఉన్నాయి, అవి మీకు క్లియర్గా పేపర్ 1 మీద ఒక వీడియో చేస్తా, పేపర్ 2 మీద కూడా ప్రిపరేషన్ ఒక వీడియో చేస్తా. ఇన్ని రకాల ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా ఈ ఎగ్జామ్స్కి, ఇన్ని రకాల ఆస్పిరెంట్స్ ఒక్కొక్కరికి సంబంధించి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది మీకు సూటబుల్ అవ్వాలని లేదు, మీ యొక్క వ్యక్తిగత టైమింగ్ని బట్టి, మీకున్న ప్రియారిటీస్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఇక రెండోది వచ్చేసి, ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇంకా మనకు హర్రీ బర్రీ లేకుండా, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పాఠాలు చెప్పుకోవచ్చు, మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎప్పటిదప్పుడే చదవడం, ఇప్పుడు ఫస్ట్ 2 units నోట్స్ కంప్లీట్ చేసినాము, రేపటితో వీడియోస్ కూడా కంప్లీట్ అవుతాయి అప్డేట్.
అంటే ఇప్పటి వరకు అప్డేట్ అయితే 5 నెలల వరకు ఎగ్జామ్ ఉంది, ఈ లోపు మళ్ళీ ఏమైనా రావచ్చు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా, ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఒడిచింది అనేది ఉండదు. ఎగ్జామ్ రాసిన రోజే అయిపోతుంది, అప్పటిదాకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. రోజు మీరు యాప్ చెక్ చేస్తూనే ఉండాలి, ఎక్కడ కొత్తది వచ్చింది, ఎక్కడ కొత్తది వచ్చింది, ఎక్కడ కొత్తది వచ్చింది. అర్థమైంది? ఆల్రెడీ 2 యూనిట్స్ అయితే మనం పెట్టేసినాం కదా, నోట్స్ వీడియోస్ కూడా పెట్టేసినాం. సో ఈ మాది కంటిన్యూ అవుతుంది వర్క్. కాకపోతే ఏంటంటే ఒక రిలీఫ్, మంచిగా టైం ఇచ్చింది కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు వర్క్. అలాగే చాలామంది ఏమంటారు బుక్ రిలీజ్ చేస్తారా సార్ అంటే, బుక్ కోసం ఎదురు చూడకండి. ఫస్ట్ రిలీజ్ అవుతుందో కాదో నేను చెప్పాను. బుక్ కోసం రిలీజ్ ఏది చేసినా మేము మంచిగా చేస్తాం. బుక్ను రిలీజ్ చేయక బుక్ గురించి అడగండి, మీరు అడగొద్దు. బుక్ గురించి మంచి టైం ఉన్నది. ఒక 60 రోజులు టైం ఉంటే నేనే రేపు పొద్దునే బుక్ తీసి బయట మార్కెట్లో పెట్టేస్తాను. చాలా టైం ఉంది. మీరు ఆల్రెడీ ఈ బుక్ ఉండదు చాలామంది స్టూడెంట్స్ దగ్గర కదా. ఈ బుక్ లేని వాళ్ళు ఈ బుక్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో ఉంది, తర్వాత అమెజాన్లో ఉంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉంది, అలాగే అశోక్ నగర్లో కూడా ఉంది, వరంగల్ లాంటి సెంటర్లో కూడా ఈ బుక్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఓకే, సో ఈ బుక్ తీసుకొని ఈ బుక్కు సంబంధించి మేము ఎంత నిజాయితీ అంటే ఇందులో ఒక 7 to 8 ప్రింట్ ఎర్రర్స్ ఉన్నాయి. ఈ బుక్లో ప్రింట్ ఎర్రర్స్, ఎక్కడ ప్రింట్ ఎర్రర్ ఉందో, ఏ పేజ్లో ప్రింట్ ఎర్రర్ ఉందో దాన్ని పిక్ తీసి కరెక్షన్ చేసి కూడా యాప్లో పెట్టినాం. మీరు చెక్ చేసుకోండి. అప్డేటెడ్ బుక్ కరెక్షన్స్ కూడా పెట్టినాం కింద చూడండి. సో దాంతోపాటు ఈ బుక్లో ఉన్న ప్రతి టాపిక్కి సంబంధించి, ఇది 2022 కదా, 2024 ఏమేమి చేంజెస్ వచ్చినాయో మనం యాప్లో పెట్టినా అని చెప్పినాం ఆల్రెడీ. ఒకసారి చూపెడతాం ఇక్కడ. సిడిపిఓ కంటెంట్, చలో 2 యూనిట్స్ ఆల్రెడీ, అందుకే ఫస్ట్ పెట్టినాం. రిమైనింగ్ యూనిట్స్ విల్ బి అప్డేటెడ్ సూన్. పెట్టేసినాం ఒకటి, సెకండ్ యూనిట్ పెట్టేసినాం, థర్డ్ యూనిట్ పెట్టేస్తాం, 4th యూనిట్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ 2 చదవండి, ఈ 2కి సంబంధించిన వీడియోలు చూడండి, ఈ 2కి సంబంధించిన టెస్టులు రాయండి, అప్డేట్ చేసుకుంటూ పోండి. వరుసగా మీకు వస్తూనే ఉంటాయి. వీడియోస్ లేవా? వీడియోస్ కూడా ఉన్నాయి, అప్డేటెడ్ వీడియోస్. చూసి అప్డేటెడ్ వీడియోస్ పెట్టేసినాం కదా. ఇంకా 5 నెలలు ఉంది ఎగ్జామ్. ఈరోజు మళ్ళీ మారచ్చు, మళ్ళీ పెడతాం, డౌటే లేదు, తగ్గేదే లేదు. పెట్టేస్తున్నాడు, ఎందుకంటే డిసెంబర్లో ఎగ్జామ్ అంటున్నాడు. మీకు గుడ్ లక్ బ్యాడ్ లక్ డిసెంబర్ వరకు మళ్ళీ అన్ని రిపోర్ట్లు వస్తాయి, మళ్ళీ అన్ని ర్యాంకింగ్స్ వస్తాయి. రిపోర్ట్లు ర్యాంకింగ్స్ అన్నీ మారుతాయి, మళ్ళీ ఖచ్చితంగా మారుతాయి. డిసెంబర్ అంటున్నాం కాబట్టి. సో కాబట్టి ఎవరైతే బుక్ లేని వాళ్ళు ఉంటే ఈ బుక్ని ఆర్డర్ చేసుకోండి. బుక్ ఉన్న వాళ్ళైతే మళ్ళీ కొనకండి, సేమ్ బుక్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకుందాం, సెకండ్ యూనిట్ ఓపెన్ చేసినాను, అప్డేటెడ్. సో మన పాత బుక్లో 106వ రాజ్యాంగ సవరణ చట్టం యూనిట్ 2లో ఉండదు, యాడ్ చేసుకోవాలి. భారతీయ న్యాయ సంహిత అందులో ఉండదు, యాడ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ యూనిట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ యూనిట్ ఎందుకు? అదర్వైజ్ సెకండ్ యూనిట్ అయినా పర్లేదు. సెకండ్ యూనిట్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్, ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్. పోయినసారి పార్సీల గురించి చిన్న మతం కదా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకొని తక్కువ ఇచ్చినాం. 2 సార్లు అడిగాడు పార్సీల నుంచి క్వశ్చన్. గ్రూప్ 1లో కూడా వచ్చింది పార్సీల మీద క్వశ్చన్. అప్పుడు ఏం చేసామంటే పార్సీల దగ్గర ఇన్ఫర్మేషన్ పెంచాలి కదా. మనకు ఇంతకుముందు తెలియకపోయినా తెలిసిన తర్వాత నేను మార్చుకోవాలి కదా కంటెంట్. సో మార్చేసినాం. పార్సీల మీద 1.5 పేజ్ క్లియర్గా డీటెయిల్గా ఇచ్చేసినాం. ఇగ్నో బుక్ నుంచి తీసుకొని ఇచ్చేసినాం విత్ రెఫరెన్స్. మీ అందరికీ తెలుసు, పోయినసారి కూడా మనము కీ పేపర్ కూడా చేసినాం, విత్ రెఫరెన్స్తో సహా కీ పేపర్ ఇచ్చినాం, సిడిపిఓకి అండ్ ఈఓకి. అర్థమైంది కదా. సో కాబట్టి ఈ బుక్ ఉన్న వాళ్ళు దీన్ని చూసి మీరు చేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేద్దాము, పర్ఫెక్ట్గా ముందడికి పోదాము. ఎమోషన్స్ ఉండొద్దు, టెన్షన్ ఉండొద్దు, స్ట్రెస్ ఉండొద్దు. వర్క్ చేయాలంతే, వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, రిజల్ట్ ఆలోచించొద్దు. వర్క్ చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. చాలా టైం ఉంది కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. జస్ట్ కంప్యూటర్ టచ్ లేని వాళ్ళు సిబిఆర్టీకి సంబంధించి ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేరే డిఫికల్టీ ఏమీ లేదు. సో నెక్స్ట్ వీడియోలో ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కలవబోతున్నాము. థ్యాంక్ యూ.